మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఛానల్. ఈ యొక్క 2024 డిసెంబర్ నెలలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మన ఈ యొక్క టైమ్స్ భక్తి ఛానల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కూడా ఎంతో అక్యురేట్గా కూడా మన ప్రిడిక్షన్ ఉండడం జరుగుతుంది కనుక ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా కూడా ఇక్కడ ముఖ్యంగా పాస్ట్, ఫ్యూచరు, మన ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్, ఈ జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, ఈ మూడు విషయాలు కూడా మీకు 100కు 200% కూడా ఎక్కడా పొల్లుపోకుండా చెప్పేటువంటి విద్య కేవలం మన వద్దే ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. గోచారము, గ్రహచారము అనేటువంటిది ఎంతో వేరు వేరు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కనుక గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉన్నవి అని చెప్పి గ్రహచారంలో కూడా గ్రహాలు మారవు. మరి ప్రజెంట్గా ఈ యొక్క గోచారంలో కానీ ఈ యొక్క గ్రహస్థితి చూసుకుంటే రాహుగ్రహము మనకు మీనంలో ఉండడము, గురుగ్రహము అదేవిధంగా వృషభంలో ఉంటూ వక్రించి మేషాన్ని చూడడము, శనైశ్వరుడు చక్కగా కూడా ఈ యొక్క డిసెంబర్ నెలలో కుంభంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి, అంటే కుంభంలో ఉండి మకరాన్ని వక్ర దృష్టితో చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క శని భగవానుడు సవ్య దృష్టితో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవి గురువు, శని ఎంతో ముఖ్య గ్రహాలు. సూర్యుడు వృశ్చికం నుండి ధనస్సుకి రావడము, అదేవిధంగా శుక్రుడు మకరంలోకి వెళ్ళిపోవడము, ఇలా ఓవరాల్గా చూసుకున్నట్టయితే గ్రహస్థితి అనేటువంటిది చాలా బాగుంది ఈ ఇయర్లో. చివరి డిసెంబర్ నెలలో ఇక్కడ ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభాన్ని విడిచి మీనంలోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు, ఏలుతాడు. ఇక్కడ 2.5 సంవత్సరాలు కూడా, ఈ 2.5 సంవత్సరాలు ఏలేటువంటి సందర్భంలో ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉండబోతున్నాయి 2025లో అనేటువంటిది మనము మరొక వీడియోలో తెలుసుకుందాం. మరి యొక్క డిసెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి ఈ యొక్క ఫలితాలు చూసుకుందాం. మరి యొక్క వృషభ రాశికి సంబంధించి మనకు ఈ యొక్క డిసెంబర్ నెలలో చూసుకున్నట్టయితే వాస్తవానికి కూడా గత 7-8 నెలల నుండి కూడా ఒక ఈగో ఫీలింగ్ కానీ, ఒక కోపం కానీ, లేదా అసలు సంబంధం లేని విషయంలో మీరు ఇరుక్కపోవడం కానీ, లేదా సొంత వారిచే అవమానాలు పడేటువంటి పరిణామాలు కానీ, లేదా ఇలా చాలా అంటే చాలా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు, పరిస్థితులు, వైపరీత్యాలు ఎన్నో కూడా ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగం వచ్చింది ఒకరికి ఎంతో, అంటే కొంత ఒక 20-30 లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్నటువంటి ఇల్లును సునాయాసంగా అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. సొంత ఇంటినే విడిచి కిరా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి మరొకరికి వస్తే, మరొకరికి వచ్చేసి అద్భుతమైనటువంటి జాబు వచ్చింది. మరొకరు అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్, ఈ వృషభ రాశికి సంబంధించిన వారు. మరొకరు ఎంతో అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టరు డౌన్ఫాల్ అయిపోయినటువంటి పరిణామం. అంటే వారి వయసు రీత్యా వారు చేసుకున్నటువంటి కర్మానుసారే కొన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇక్కడ ఇది అర్థం చేసుకొని వృషభ రాశి వారు ముందుకు వెళ్ళాలి. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృషభ రాశి వారికి గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు కావచ్చును, అదేవిధంగా కొంత విరోధాలు కావచ్చును, కొంత విచారం కావచ్చును, అదేవిధంగా శత్రు వృద్ధి, ప్రయాణాలలో ప్రమాదాలు గోచరిస్తున్నాయి, కొంత మనశ్చింత ఉన్నది. అదేవిధంగా కలత్ర సమస్యలు అంటే భార్యాభర్తలకు సంబంధించినవి. అదేవిధంగా అభిప్రాయ భేదాలు, సంతాన బాధలు, నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము ఉన్నది, కొంత అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇది ఇలా ఏ రకంగా చూసినా ఇబ్బంది ఉన్నది. కార్యాలలో ప్రతికూలత ఉన్నది, కొంత ఆరోగ్య క్షీణత ఉన్నది, మానసిక ఆందోళన ఉన్నది, కుటుంబ కలహాలు ఉన్నది. ఇలా మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. ఇక మరొక విషయం ఏమిటి అంటే ఎవరైతే ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వారికి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చును.
కొంత ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు సంబంధించినటువంటి సమాధానాలు 2025 జూన్, జూలై దాకా ఈ ల్యాండ్ రిలేటెడ్ లిటిగేషన్లు కానీ, ల్యాండ్స్ ఏదో రేటు పెరుగుతుంది అని చెప్పి మీరు ఇన్వెస్ట్ చేసి అది రేటు పెరగక, ఎవరు కొనేటోళ్ళు రాక, తక్కువ రేటుకు అమ్ముదామా అసలు మీకు మనసు రాక ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ అనుకోవాలి. కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రయాణాలలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రయాణాలు చేసేటువంటి సందర్భాలలో జాగ్రత్తగా ఉండాలి. కొంత కారు నడిపే విషయాలలో టెంప్ట్ కావద్దు. టెంప్ట్ అయి కారు కొనొద్దు, బండి కొనవద్దు. టూ వీలర్ కూడా టెంప్ట్ అయి ఎప్పుడు కూడా ఏ వస్తువును కొనేటువంటి ప్రయత్నం చేయకండి ఈ యొక్క వృషభ రాశి వారు. అదేవిధంగా స్థాన చలనము ఉన్నది, ఇక్కడ పదవీహీనత ఉన్నది. అదేవిధంగా స్త్రీ మూలక కొంత ఇబ్బందులతో పాటు మరొకటి నివాసంలో మార్పులు, ఎటు చూసినా నివాసంలో మార్పులు అయితే కనబడుతున్నాయి. అంటే గృహ యోగము కూడా ఉండవచ్చును. ఇక మరొక విషయం ఏమిటంటే స్థిరాస్తుల వృద్ధి ఉన్నది, ఇక్కడ ధన ప్రాప్తి ఉన్నది, కీర్తి లాభము ఉన్నది. తప్పకుండా కొంత ఎటు చూసినా కూడా వృధా కోపము, అధిక వ్యయము కనబడుతున్నది. ఈ యొక్క 20వ తారీఖు తర్వాత మనకు ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంది. ధన ప్రాప్తి, కీర్తి లాభము. ఎటు తిరిగి 20వ తారీఖు లోపు అధిక మొత్తంలో డబ్బు ఖర్చు అయ్యేటువంటి సమాధానం అయితే ఉన్నది కనుక జాగ్రత్తగా ఉండండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రమాద సూచన. శనైశ్వరుడు నేరుగా మీ యొక్క 12వ స్థానాన్ని చూస్తున్నాడు, మేషాన్ని. మరి మేషని చూడడం వల్ల కొంత ఇబ్బందికరంగానైతే ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అధిక మొత్తంలో డబ్బు ఖర్చు, అదేవిధంగా ప్రమాద సూచన, కొంత విచారము, వ్యయ ప్రయాసలు, అధిక మొత్తంలో కూడా శ్రమ పడితే కానీ పని కాదు అనేటువంటి పరిస్థితే గోచరిస్తూ ఉంటుంది. మరి ఇంకా చూసుకున్నట్టయితే కొంత అధికారుల ఆగ్రహము పనిచేసే చోట ఇది కూడా ఉంటుందండోయ్. కొంత ఆత్మీయుల ఎడబాటు ఉన్నది, మానసిక భీతి, బంధు నష్టము ఉన్నది. కొంత పని చేస్తేనే శరీరము అలసత్వంగా మారిపోయేటువంటి పరిస్థితి. ఇలా లేజినెస్గా ఉండేటువంటి పరిణామాలు అయితే ఉన్నాయి ఈ ఒక నెల. వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త ఆగింది ఉత్తమం, తొందరపడద్దు. ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో కూడా ఈ యొక్క వృషభ రాశి వారు గురు చరిత్ర కావచ్చును, అదేవిధంగా 9 గురువారాలు కూడా దక్షిణామూర్తికి కానీ లేదా మనకు దత్తాత్రేయ స్వామికి కానీ అర్చనాది కార్యక్రమాలు చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.